బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి భయపడినట్లుగానే హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. తాజాగా మల్లారెడ్డి అనుచరుడి ఫంక్షన్ హాల్ను నేలమట్టం చేసింది హైడ్రా. మల్లారెడ్డి అండదండలతో ఏకంగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఫంక్షన్ హాల్ నిర్మించి చేసిన దందాకు చెక్ పెట్టింది హైడ్రా. మాజీ మంత్రి మల్లారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయన అనుచరుడి నిర్మాణం పైన హైడ్రా పంజా విసిరింది. మేడ్చల్ జిల్లాలో హైడ్రా దూకుడు పెంచింది. జవహర్ నగర్ యాప్రాల్లో డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ను కూల్చివేసింది. ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 32/14లో ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణం జరిగింది. మల్లారెడ్డి అనుచరుడు నరసింహారెడ్డికి చెందిన ఫంక్షన్ హాల్ గా అధికారులు గుర్తించారు. మున్సిపల్, జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు దగ్గరుండి ఈ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలపైన హైడ్రా దూకుడు పెంచింది. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని నాగిరెడ్డి చెరువు ఆక్రమణలపైన హైడ్రా కొరడా జులిపిస్తోంది. యాప్రాల్ నాగిరెడ్డి గొలుసుకట్టు చెరువు ఆక్రమణలకు గురైందంటూ స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులకు హైడ్రా స్పందించింది. సర్వే నెంబర్ 14, 32లో చెరువు స్థలం ఆక్రమణకు గురైందని గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. అలుగు స్థలం సర్వే నెంబర్ 14లో నిర్మించిన ఫంక్షన్ హాల్ను హద్దులను గుర్తించి కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో నాలాపై అక్రమంగా ఫంక్షన్ హాల్ నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా అధికారులు జేసీబీ సహాయంతో ఫంక్షన్ హాల్ ప్రహారీ గోడతో పాటు ఫంక్షన్ హాల్ను నేలమట్టం చేశారు. అయితే ఇక్కడి చెరువు పరిరక్షణకు స్థానికులు జేఏసీగా ఏర్పడి పోరాడుతున్నారు. సర్వే నెంబర్ 14లోని 16 గుంటల స్థలం, సర్వే నెంబర్ 32లోని 2 ఎకరాల 17 గుంటల స్థలం కబ్జాకి గురైందని స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పరిశీలించారు. శాఖల మధ్య సమన్వయం కరువవడంతోనే అక్రమార్కులు కబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. గతంలో ఇక్కడ చెరువు పరిరక్షణకు పాల్పడుతున్న పలువురిపై అక్రమ కేసులు బనాయించారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా శుక్రవారం హైడ్రా తెల్లవారుజామునే భారీ బందోబస్తు నడుమ నాలాపై నిర్మించిన ఫంక్షన్ హాల్ నిర్మాణంపైన కొరడా జులిపించింది. చెరువు బఫర్ జోన్ స్థలంలో వెలిసిన నిర్మాణాలపైన అధికారులు తగిన చర్యలు చేపట్టనున్నారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారంటూ బాధితుడు ఆరోపిస్తున్నాడు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, పోలీసు అధికారుల సమక్షంలో కూల్చివేతలు చేపడుతున్నారు అధికారులు. ఎట్టకేలకు చెరువు ఆక్రమణలపైన చర్యలు చేపట్టారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.